పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో విభేదాలు మాత్రం బగ్గుమంటా ఉన్నాయి. నిన్న చూసాం సోషల్ మీడియా మొత్తం ఇక ఏదైతే రావుల వర్సెస్ మాగంటి గోపీనాథ్ మధ్యలోనే నడిచిన ఏదైతే వారు స్టేజ్ మీదనే ఒకరిపైన ఒకరు ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఇట్లా పురాణం కూడా జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే విషయం పైన మాగంటి గోపీనాథ్ని మనం నిన్న ఇంటర్వ్యూ చేసిన నేపథ్యంలో ఆయన రావుల పైన ఒక పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. ఇక మనతో పాటు మాట్లాడడానికి రావుల శ్రీధర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. ఇక ఆ విమర్శలకు సంబంధించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. నమస్తే. నమస్కారం సార్, చెప్పండి, నిన్న మొత్తం సోషల్ మీడియాలో మీదే ఒక ఏదైతే ట్రెండింగ్ టాపిక్గా మారింది, ఏంటి అసలు మీ మధ్యలో ఉన్న విభేదం ఏంటి? మాగంటి గోపీనాథ్కి మీ మధ్యలో ఉన్న వ్యక్తిగత విభేదాలు ఏమైనా ఉన్నాయా? వ్యక్తిగతంగా విభేదాలు ఎందుకుంటాయండి? ప్రస్తుతానికి ఒక పార్టీలో కలిసి పనిచేస్తున్నాం. వ్యక్తిగత విభేదాలు ఉండాల్సిన అవసరం లేదు. నిజంగా అట్లా విభేదాలు పెట్టుకుంటుంది కాదు నేను ఎవరితో. కలివిడి అందరితో కలిసి పనిచేసుకుంటూ పోతాం. ఆయనే డయాస్ మీద నిన్న ఏం మాట్లాడో మీరు చూశారు. దానికి సంబంధించి అధిష్టానానికి చెప్తున్నాం. దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంటే గతంలో కూడా ఫ్లెక్సీ వివాదం నుండి మొదలైన మీ ఏదైతే ఘర్షణ, మనము మీరు ఎక్కువగా పెద్ద ఫ్లెక్సీ పెట్టారనేది కూడా చించివేసిన నేపథ్యం, ఆ తర్వాత మీ ఇంటిపైనకు వారి యొక్క అనుచరులు వచ్చారనేది కూడా మనం చూసాం వార్తలకు సంబంధించి. అసలు ఆ ఇష్యూ నుంచి ఇప్పటిదాకా ఎందుకు మీ మధ్యలో ఈ కాంట్రడిక్షన్? అంటే ఇప్పుడు ఈ ఫ్లెక్సీలు చింపుకోవడం కార్యక్రమాలు కొన్ని చేశారు. తర్వాత మా అంచడు ఇంటికి ఒకసారి వచ్చేదో దాడి చేశారు. సరే, నేను ఏమంటున్నా అంటే రాజకీయాలలో విభేదాలు కొన్ని రాజకీయపరమైన విభేదాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు హద్దు మీరి ప్రవర్తించడం అనేది ఎవరికైనా మంచి పేరు తీసుకురాదు. ఆ రకంగా ప్రవర్తించడం అనేది ప్రజల్లో మనమే చులకనైతే తప్పితే, ఎవరైతే అట్లా ప్రవర్తిస్తారో వాళ్ళే చులకనైతే తప్పితే మనకేముంటుందండి? ఇప్పుడు రాజకీయ పార్టీలో ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ ఈవెన్ ఏ స్మాల్ కార్యకర్త కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అంటే వారు చేయాల్సిన పద్ధతిలో పనిచేయచ్చు. కొంతమంది దాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడుతుంటారు. దాన్ని నేను పెద్దగా పరిగణనలో తీసుకొని ఏదో కక్షపూరితంగా అట్లా ఉండాలనే వ్యక్తిని కాదు. నేను ఆయన మాట్లాడాడు, అది బాధాకరమైన విషయం. అది అధిష్టానం చెప్పినాం. అసలు స్టేజ్ మీద జరిగింది ఏంటి సార్? అసలు పూర్తిగా ఏంటంటే మీరు చూసారు కదా, సోషల్ మీడియాలో వివిధ రకాలుగా సర్క్యులేట్ అయింది, కానీ మీకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి? నేను ఏమంటున్నా అంటే మీరు చూశారు, దాన్ని మరింత ఏదో పొడిగించి ఇంత రప్చర్ చేసి ఏదో చేయాలనుకోవడం. ఎవరైనా నా పర్సనల్ ప్రిన్సిపల్ ఏంటంటే పొలిటీషియన్స్ని ప్రజా జీవితంలో కొంతమందికి పదవులు ఉన్నాయి, వారికి ఎమ్మెల్యే పదవి ఉంది, బాధ్యతాయుతంగా ఉండాలి. మనం చూసి జనం ఉందన్నట్టు క్యాడర్ కానీ మిగతా లీడర్లు కానీ దాన్ని అంచనా వేసుకుంటుంటారు. కాబట్టి బాధ్యతాయుతంగా ఉండాలని కోరుకోవడం, మనం ఉండడం, ఈ రెండు ప్రయత్నాలే తప్పితే దాని గురించి ఏదో ఇంకా మనం దాన్ని పొడిగించి పెంచి ఇంకా ఏదో చేయాలా, దానివల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. మనం ఎప్పుడైనా కానీ పార్టీ ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఇమేజ్ ఈజ్ అవర్ ఇమేజ్, పార్టీ ఇంట్రెస్ట్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్. దానికి అనుగుణంగా ప్రవర్తించాలనేది నా ఉద్దేశం. అంటే మీ ప్రధానంగా మీ పైన ఒక అలిగేషన్ చేశారు. మీ ఏ జిల్లానో తెలియదట, మీ ఏ ఊరో ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, మీకు ఇన్విటేషన్ లేకుండానే మీరు నిన్న ప్రోగ్రామ్కి వచ్చారని ఒక ప్రధానమైన అలిగేషన్. ఇప్పుడు నేను ఏ జిల్లానో తెలియకుండానే మరి అదే డాష్ మీద మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి గారు మాడమని ఎందుకు చెప్పాడు? అంటే ఉద్దేశపూర్వకంగా కొన్ని మాటలు మాడతారు. అది ఎందుకు మాడారో నాకు తెలియాలి. నేను ఏ జిల్లా వాడినో, ఏ ప్రాంతం వాడినో, ఏ రాష్ట్రం వాడినో, నేను తెలంగాణ ఉద్యమం చేశానో లేదో, ఆ తర్వాత జూబ్లీస్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశానో లేదో, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యానో లేదో, 3 సంవత్సరాలు పనిచేశాను, కార్పొరేట్ చైర్మన్ పనిచేశాను, నేను ఉండేది ఖైరతాబాద్ నియోజకవర్గంలో, అని నేను జూబ్లీస్ నాయకుడిగానే ఉన్నాను. అది వారికి తెలియకపోవడం మా దురదృష్టంగా, అంతే, దానికి ఏం చేయలేము. ఇక ఏదైతే అసలు మీరు లీడరే కాదు, అసలు ఆయన గురించి ఏంది మాట్లాడేది అనే ఈ అంశాన్ని కూడా తెర మీద ఆయన ఏం మాట్లాడో నేను చూడలేదు ప్రశాంత్. ఒకవేళ అని ఉంటే ఎవరు లీడర్లని నిర్ణయించాల్సింది ప్రజలు. ఒక ఓటమి, ఒక గెలుపు, ఒక పదవి మాత్రమే మన లీడర్లో చేయదు. ప్రజా జీవితంలో ప్రజల్లో మనం ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్, పార్టీ కోసం పార్టీ ద్వారా ప్రజలు చేసినటువంటి సేవ మనకు గుర్తింపిస్తే తప్పితే ఎవరో ఎక్స్పైజెడ్ మనకు సర్టిఫికేట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అది వాళ్ళ విచక్షణకు వదిలేస్తాం. ఎవరైనా మాట్లాడేటప్పుడు మనం గౌరవం ఇవ్వాలి, అవతల వాళ్ళ దగ్గర నుంచి గౌరవం పొందేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లా కాకుండా మనం చులకనగా మాడతాము, అందరినీ తప్పుపట్టే ప్రయత్నం చేస్తాము, అందరినీ పలచన చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి అనుకుంటే పడ్డవాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళు ఎవరు పలచన కాదు. మాట్లాడే వాళ్ళ యొక్క వ్యవహారశీలు ఏంటి, వాళ్ళ యొక్క స్థాయి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, అది ప్రజలు అర్థం చేసుకుంటారు. మనకేమో ఇప్పుడు ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరేమో మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు. ఎందుకు మీ మధ్యలో ఈ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ప్రధానంగా ఆయన ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మీరేం పోటీలో ఎప్పుడు కూడా రాజకీయాలలో వ్యక్తిగతంగా ఎవరెవరికి పోటీ కాదు. పార్టీ అవసరాన్ని అనుసరించి ఆ సమయంలో ఆయా వ్యక్తులకు ఆయా బాధ్యతలు ఇస్తారు. దానికి అనుగుణంగా కొందరికి శాసనసభ్యులుగా అవకాశం వస్తుంది, కొందరు ఇంకో నేను చైర్మన్గా పనిచేశాను, కొంతమంది నాకంటే బాగా పనిచేసిన వాళ్ళు కూడా కొంచెం అవకాశం లేకుండా పోవచ్చు.
వేరు సందర్భాల్లో వేరు వ్యక్తులు వేరు బాధ్యతలు నిర్వహిస్తారు. ఆ మెచ్యూరిటీ మనలో ఉండాలి. ఓకే. నేను ఎమ్మెల్యే కాబట్టి నేను గొప్పవాడిని, ఆయన కార్పొరేట్ చైర్మన్ తక్కువవాడు, ఆయనకి ఏ పదవి లేదు, ఆయన ఏం చేయట్లేదు. ఒక చిన్న కార్యకర్త కూడా కాంట్రిబ్యూషన్ పార్టీకి చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క ఆలోచన విధానాన్ని మనం మెచ్యూరిటీ పెట్టుకుంటేనే ప్రజలు మనల్ని గౌరవిస్తారు. రాజకీయ పార్టీ అనేది ఇదొక కార్యకర్తలు, రకరకాల స్థాయిలో ఉన్న నాయకులు, అన్ని స్థాయిల్లో పార్టీ కాంట్రిబ్యూట్ చేసే వ్యక్తుల యొక్క సమాహారం ఇది. దీంట్లో మనము నేను గొప్ప నేను తక్కువ అనుకుంటే అది బుద్ధి తక్కువ అవుతుంది. అంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలలో మీ పార్టీ ఓటమి పాలైంది, చాలా తీవ్రమైన కష్టాలలో ఉంది. ఏంటంటే పార్టీ మారుతూ ఉన్నారు మీ నాయకులు కూడా. ఇట్లాంటి సందర్భంలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మీ ఇద్దరి మధ్యలో ఇట్లాంటి అంటే ఏదైతే కార్యకర్తల మధ్యలోనే కాదు మీ నాయకుల మధ్యలో కూడా ఇట్లా సమన్వయం లోపం వల్ల ఇబ్బంది కదా పార్టీకి? జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు మాట తూరడం అనేది కొంచెం దురదృష్టకరం. ఆయన కంట్రోల్ చేసుకుంటే బాగుండేది. అది ఇక ఆ సమయంలో అట్లా జరిగింది కాబట్టి అది అధిష్టానానికి చెప్పాల్సింది చెప్పినాము. దే విల్ టేక్ ది ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఏదో పెంచాలని మేము అనుకోవట్లేదు, అట్లా జరిగి ఉండాల్సింది కాదు. చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు దీంట్లో? ఇప్పుడు ఇట్లాంటి విషయాలలో ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. మనం అందరం కూడా ఎవరైనా కానీ స్వీయ నియంత్రణ ఉంటే, పర్సనల్ కంట్రోల్ ఉంటే, పర్సనల్ డిసిప్లిన్ మంచిగా ఉంటే ప్రజలకో లేకపోతే మన తోటి పనిచేసేటువంటి కార్యకర్త సోదరులకు ఆదర్శంగా ఉంటాం. లేదని మితిమీర అహంభావంతో ప్రవర్తిస్తే సరైన సమయంలో అందరికీ సమాధానం దొరుకుతుంది. దాంట్లో ఏముంటుంది?